ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. ఇన్ని ఒంటెలున్నాయి ఎక్కడా అని చూస్తున్నారా? అదేమనగా ఓమన్ దేశంలో సలాలా అనేటటువంటి ఒక స్థలం ఉన్నది. మస్కట్ ఉన్నది కదా, రాజధాని. అక్కడి నుండి రావడానికి విమానంలో వచ్చిన 1 గంట సేపు ట్రావెల్ చేసి వస్తే, అది కూడా ఒమాన్ దేశములో. ఇది చాలా సౌందర్యమైన ఒక స్థలము. ఇది వచ్చి గల్ఫ్ కంట్రీ అని నమ్మలేము. ఇక్కడొచ్చి అనేకమైన టెంకాయ తోపులున్నాయి, అరటి తోపులున్నాయి, కూరగాయల్ని పండించుచున్నారు. వర్షాకాలంలో కేరళ వలె వర్షపు సీజన్ ప్రారంభమవుతుంది. చాలా సమృద్ధిగా వ్యత్యాసముగా ఉన్నది. ఇక్కడ చాలా ఒంటెలు ఉన్నవి చూస్తున్నారు కదా. వీరు చెబుతున్నారు యోబు జీవించిన స్థలము ఇదే అని చెబుతున్నారు. యోబు ఆయన సమాధి ఇక్కడ ఉన్నదని చెబుతున్నారు. అది ఇంకొకసారి నేను మీకు చూపించదను. ఇక్కడే ఆయన జీవించారు అనడానికి ఇదొక గొప్ప గుర్తు. ఆయనకు ఒంటెలు అనేకముగా ఉన్నవి. మేకలు, గొర్రెలు, బర్రెలు, గాడిదలు అన్నీ కూడా ఈ ప్రాంతములో ఉన్నవి. వేరే ఏ గల్ఫ్ కంట్రీకి వెళ్ళినా కూడా మీరు వీటిని చూడలేరు. కనుక ఇది చాలా ఆశ్చర్యమైన విషయం కదా. సరే, ఈ దినము దేవుడు నాకే మాట ఉంచారని అనుకొనుచున్నారా? కీర్తన 55:22 వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఏదో ఒక భారము మీ హృదయంలో ఉన్నది. మీ హృదయంలో ఒక భారము నొక్కుచూ ఉన్నది. అందువలన మీ సమాధానము బాధింపబడుచున్నది, ప్రశాంతత బాధింపబడుచున్నది, నిద్ర బాధింపబడుచున్నది. ఒక కాన్సంట్రేషన్తో పని చేయలేకపోవచ్చున్నాము. ఒక భారము మీ హృదయమును నొక్కుచున్నందున. అది మీ పిల్లల్ని గూర్చి ఉండవచ్చు, భర్తను గూర్చి ఉండవచ్చు, భార్యను గూర్చి అయినా ఉండవచ్చు, ఫ్యామిలీ పరిస్థితిని గూర్చి అయినా ఉండవచ్చు, డబ్బు అవసరమును బట్టి ఉండవచ్చు, ఒక వ్యాధి సమస్య అయి ఉండవచ్చు, సేవను గురించి ఒక ఇబ్బంది అయి ఉండవచ్చు. ఏదో ఒక కార్యము భారముగా హృదయమును నొక్కుచున్నది కదా. ఆ భారమును బట్టి మీరు అధికముగా బాధింపబడుచున్నారు. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, ఎందుకు భారమును మోయిచున్నావు? నేను సిలువలో మోసి అన్నిటినీ తీర్చి తిని కదా. నా దగ్గర నీ భారమును ఇచ్చేయి అని అంటున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము. ఈ దినము మీ హృదయములో ఉన్న ఆ భారమును దేవుని మీద ఉంచాలి. ఎందుకంటే ఆయన సిలువలో మీ భారమును మోసి మన భారములన్నిటినీ మోసి తీర్చినారు కదా. కనుక మీరెందుకు మోయాలి? ఈ దినం మిమ్మల్ని సమర్పించుకుంటారా? దేవునికి సమర్పించుకుంటారా? భారమును ఆయన మీద ఉంచెదరా? చాలామంది యేసుని నమ్ముతాము, విశ్వసించుతాము, అయితే భారమును ఆయన మీద మోపము. ఒక వింతైన కథ చెబుతారు. ఒక సహోదరుడు కారులో ప్రయాణం చేయుచుండగా వృద్ధురాలైన ఒక తల్లి ఆమె పెద్ద భారమును మోస్తూ వెళుచున్నారు. కనికరముతో కారును నిలిపి ఎక్కడికి వెళుతున్నారు అని అడిగారు. పక్క ఊరుకు వెళుతున్నానయ్యా అన్నారు. నా కారులో ఎక్కండి, నేను ఆ మార్గంలో వెళుచున్నాను, మిమ్మల్ని దింపేదనన్నారు. ఆమె సరే అని ఎక్కి లోన కూర్చున్నది. కొంచెం దూరం కారు ముందుకు వెళ్ళినప్పుడు ఆయన తిరిగి చూస్తే ఆమె కారులో తన భారమును తల మీదనే ఉంచుకొని కూర్చుని ఉన్నారు. ఆయన అది చూసి, ఏంటమ్మా ఇది, ఇంకా భారమును తల మీదే ఉంచుకొని మోస్తూ ఉన్నారు, కింద పెట్టండి కారు సీటులో, అందుకే కదా మిమ్మల్ని ఎక్కించుకున్నానన్నారు. ఆమె, అయ్యా ఈ భారము ఈ కారు మొయ్యలేదు, ఈ భారం చాలా పెద్దదయ్యా, మీకెలా తెలుస్తుంది అన్నారు. ఆయన నవ్వుతూ చెప్పారు, మిమ్మును మీ తల మీద ఉన్న ఈ భారమును కూడా ఈ కారు మోయిచున్నది, దానికి తెలుసు, మీరు దింపి పెట్టండి అన్నారు. ఇప్పట్లో అనేక క్రైస్తవులు అలాగే అనుకుంటున్నాము, నా భారం ఎవరికి తెలుసు, నా భారం ఎవరికి తెలుసు అని చెప్పి భారమును మోస్తూ ఉన్నాము. దేవుడు చెబుతున్నారు, నా మీద ఉంచు, నువ్వెందుకు మోస్తూ ఉన్నావు అని చెప్పి ఉంచేశారా? దేవుడి దగ్గర చెప్పేశారా? ఏ భారం అది ఇప్పుడే దింపి పెట్టండి, హృదయంలో చేపెట్టండి. దేవా, నా భారములన్నిటినీ మీ మీద నేను దింపెదను, మీరు చూసుకుంటారు, మీరు ఆదరించే దేవుడు. ఈ భారమును కలుగజేసిన పరిస్థితులన్నిటినీ మార్చి ఇచ్చెదరు, నేను విశ్వసించెదను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.